కర్ణుడు భీముడు కొడుకైన ఘటోత్కచుడిని సంహరించిన తర్వాత పాండవుల వైపు సైన్యం మొత్తం ఎంతో దుఃఖంలో ఉంది. కానీ ఒక్కరు మాత్రం ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉన్నారు. ఆయనే ముల్లోకాలు నడిపించే శ్రీకృష్ణుడు. నవ్వుతున్న కృష్ణుడిని చూసిన అర్జునుడు ఇలా అన్నాడు, కేశవ, అన్నయ్య భీముడు కొడుకైన ఘటోత్కచుడు గొప్ప యోధుడు. ఒక్కడే కౌరవ సైన్యానికి ఎంతో నష్టం కలిగించాడు. అలాంటి గొప్ప వీరుడు మరణిస్తే నవ్వడం ఏమన్నా న్యాయంగా ఉందా బావా అన్నాడు. అర్జునుడు వైపు చూసిన శ్రీకృష్ణుడు మాట్లాడుతూ, అర్జున, ఎప్పుడైతే కర్ణుడు తన సహజ కవచకుండలను దానం చేసినందుకు శక్తి అనే ఆయుధాన్ని ఇంద్రుడి దగ్గర నుంచి వరంగా పొందాడో అప్పటి నుంచి నిన్ను ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించిన రోజంటూ లేదు. కర్ణుడే కనుక ఆ శక్తి ఆయుధాన్ని నీ మీద ప్రయోగిస్తే నేను కూడా దాన్ని ఆపలేను. అయినా ఘటోత్కచుడు రాక్షసుడు. మన వైపు యుద్ధం చేస్తున్నా అతను బ్రతికి ఉంటే భవిష్యత్తులో ప్రమాదం. కర్ణుడు శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగించిన మరుక్షణం మన గెలుపు ఖాయమైపోయింది. అందుకే నవ్వుతున్న అర్జున అన్నాడు. కృష్ణుడే కనుక లేకపోతే పాండవులు కురుక్షేత్రంలో గెలవడం అనేది అసాధ్యం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఫాలో చేసుకుని పెట్టుకోండి. జై శ్రీరామ్.